ఎంజీరావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీరావు గారు. మోదీ 5 దేశాల విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆఫ్రికా దేశాలైన ఘనా, నమీబియాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఎంజీరావు గారు, ఆఫ్రికా అంటే చీకటి ఖండం అని అక్కడ ఏం ఉండదని అనుకుంటాం, కానీ అక్కడ సహజ వనరులు ఉన్నాయి, రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, ప్రకృతి వనరులు ఎన్నో ఉన్న పరిస్థితి. సో ఇండియా అండ్ చైనా, ఆసియా కంట్రీస్, ఈ రెండు కూడా ఆఫ్రికాలో యుద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రెండు కూడా గ్రోత్ ఇంజన్లుగా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పోటీ గురించి, మోదీ ఆఫ్రికా దేశాల పర్యటన నేపథ్యంలో ఈ పోటీ గురించి మీ విశ్లేషణ ఏంటి? ఆఫ్రికా అంటే ప్రపంచ భూభాగంలో 20% కలిగి 1.2 బిలియన్ అంటే 120 కోట్ల పాపులేషన్తో ఉంటుంది. దీన్ని ఒకటి చీకటి ఖండంగా పిలుస్తారు. ఈ చీకటి ఖండం అంటే ఇంకా ఎక్స్ప్లోర్ కాలేదు, అది యొక్క మొత్తం పూర్తిగా ప్రపంచానికి అన్ని విధాలుగా ఎకనామికల్గా లింక్ కాలేదు. కానీ ఎకనామికల్గా లింక్ కాలేదు కాబట్టే అక్కడ ప్రపంచ ఖనిజ సంపదలో 30% ఉంటుందండి. ఆఫ్రికా చాలా క్లుప్తంగా చెప్పాలంటే ప్రపంచ ఖనిజ సంపదలో 30% వినియోగం లేకుండా, ఇంకా ఎక్స్ప్లోర్ కాకుండా, ఎక్స్ప్లాయిటేషన్ కాకుండా ఆఫ్రికాలో ఉంది. ఇప్పుడు ఇండియా, చైనాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్. ఇప్పుడు ఇండియా అయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, చైనాను కూడా అధిగమించి. ఇప్పుడు ఇండియా, చైనాలు అనేవి గ్రోత్ ఇంజన్స్ అంటారు. ఈ గ్రోత్ ఇంజన్ అంటే ఒక మోటార్ వెహికల్ వెళ్తుంటే దానికి ఒక ఇంజన్ ఉంటే దానికి పెట్రోల్ కావాలి. అలాగే ఇండియా, చైనాలు అనే గ్రోత్ ఇంజన్కి చాలా రా మెటీరియల్ కావాలి, ముడి సరుకులు కావాలి. కానీ ముడి సరుకులు ఇండియా గ్రోత్కి సరిపడే ముడి సరుకులు ఇండియాలో లేవు. చైనా గ్రోత్ రేటుకి కావాల్సిన ముడి సరుకులు చైనాలో లేవు, అవి బయట నుంచి రావాలి. మరి బయట అన్ని కాంటినెంట్స్లో లేవు. ఒక ఆఫ్రికాలో ఉన్న 30% ఖనిజ సంపద. అందులో ఖనిజ సంపదలో ముఖ్యంగా ఏమిటంటే అల్యూమినియం, బాక్సైటు, ఐరన్ ఓరు, గోల్డ్, ఇండస్ట్రియల్ డైమండ్స్, జ్యువెల్ డైమండ్స్, తర్వాత ప్లాటినం, అదేవిధంగా ఎన్నో ఎనర్జీ, కోలు, అదేవిధంగా ఆయిల్. వెస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికాలో, నార్త్ ఆఫ్రికాలో కూడా ఆయిల్ ఉంటుంది. యూజ్ న్యాచురల్ గ్యాస్ ఉంది, యూజ్ ఫారెస్ట్ రీసోర్సెస్ ఉంటాయండి. ఇంకా చైనా మట్టి అండి, ఇలాగ ఎన్నో ఉంటాయి, బెరీలియం అని, ఇలా 100 రకాల మినరల్స్, అన్ని రకాల మినరల్ వెళ్తే ఆఫ్రికాలో ఇంకా ఎక్స్ప్లాయిటేషన్ కాకుండా అక్కడ ఉంది. ఇప్పుడు వీటి మీద ఇండియా, చైనాలు దృష్టి పడింది. ఎందుకంటే ఇండియా, చైనాలు తమ యొక్క వృద్ధి పదాన్ని, గ్రోత్ మూమెంటమ్ని కంటిన్యూ చేయాలంటే, వృద్ధి పదాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే దానికి కావలసిన ఇంధన వనరులు, ఖనిజ వనరులు, ముడి సరుకులు వివిధ రకాల ఆఫ్రికాలోనే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. ఏ కాంటినెంట్లో ఇంత భయంకరంగా ఎక్స్ప్లాయిటేషన్ కాకుండా లేవు, ఇంత పోటీ కూడా లేకుండా లేవు. ఇక్కడ పోటీ లేదు, వేరే చోట పోటీ ఎక్కువ. కాబట్టి ఈ దేశాల నుంచి తెచ్చుకోవాలి. 54 దేశాలు కలిగి ఉన్న ఈ ఆఫ్రికా ఖండం నుంచి తెచ్చుకోగలిగి. అందుకని ఇండియా, చైనాలు ఆఫ్రికన్ కాంటినెంట్లో ఫైట్ చేస్తున్నాయి, యుద్ధం చేస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యుద్ధంలో ఇప్పుడు వరకే ముందంజలు ఎవరున్నారంటే ఇండియాకి చాలా అడ్వాంటేజ్ ఉందండి ఆఫ్రికాలతో మనకేంటంటే సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. చైనా కూడా సాంస్కృతిక సంబంధాలు ఉంటాయి. చైనా, ఇండియాలో పురాతన సంస్కృతులు కాబట్టి. ఈ ఆఫ్రికాలో ముఖ్యంగా ఈజిప్షియన్స్ అంటే నైల్ నది నాగరికత ఉంది, వాటితో లింక్ ఉండేది. అంటే ఇండియా, చైనాలు రెండిట్లకి సాంస్కృతికమైన సంబంధాలు ఉన్నాయి, పురాతనమైన సంబంధాలు. కానీ ఇండియాకి చాలా అడ్వాంటేజ్ ఉంది ఆఫ్రికాలో. ఎందుకంటే జస్ట్ ఇండియాకి ఆఫ్రికాల మధ్య మనకి ఏముంటుందండి, ఇండియన్ ఓషన్ ఒక బ్రిడ్జిలా పనిచేస్తుంది. ఇండియన్ ఓషన్ డివైడ్ చేయదండి, రెండింటికి ఒక బ్రిడ్జిలా పనిచేస్తుంది అన్నమాట ఇండియన్ ఓషన్. కాబట్టి మనకి ఎక్కువ ట్రెడిషనల్ రిలేషన్షిప్ ఒక ఉంది సాంప్రదాయకంగా. ముఖ్యంగా ఈ టాంజానియా, సౌత్ ఆఫ్రికా, మహాత్మా గాంధీ మనకు తెలుసు. సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ అపార్థీడ్ మూమెంట్ని మనమే ఫస్ట్ బయటికి తీసుకొచ్చి నెహ్రూ గవర్నమెంట్ అపార్థీడ్ లేకుండా చేసి నెల్సన్ మండేలా గవర్నమెంట్ వచ్చింది. అదేవిధంగా టాంజానియా లాంటి అక్కడ ఉన్న డజన్ల కొద్ది దేశాల యొక్క స్వతంత్రోద్యమాలకు మనం సపోర్ట్ చేసాం. తర్వాత అలీన విధానం ఉంది. ఆ దేశాలకి ఇతోధికంగా మనం సహాయం చేసాం. వ్యవసాయం ఏంటి, ఇండస్ట్రియల్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, అన్ని విధాలుగా మనం సహాయం చేసాం. ఎన్నో రాజ్యాంగాలు రాసుకోవడానికి మనం ఉపయోగపడ్డాం. ఎంతో వేలాది కోట్లు మనం సహాయం చేసాం ఆఫ్రికాకి. సో మనకి ట్రెడిషనల్ రిలేషన్షిప్ ఉంది, పొలిటికల్, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, చారిత్రకంగా, సామాజికంగా ఆ దేశాలతో మనకు అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కానీ ప్రపంచీకరణ మొదలైన తర్వాత చైనా ముందంజలోకి వెళ్ళిపోయిందండి. ముందంజలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేస్తుంది, పెట్టుబడులు పెడుతుంది. ఎన్నెన్నో బ్రిడ్జిలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ఎందుకంటే వేలాది కిలోమీటర్ రైల్వే లైన్లు, రోడ్లు, బ్రిడ్జిలు కడుతుంది. మైనింగ్ ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేస్తుంది. పవర్ రీసోర్సెస్, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అన్ని విధాలుగా అక్కడ డెవలప్ చేసేసింది. ఎంత అంటే చైనా
ఆ ఆఫ్రికా ఖండాల మధ్య ట్రేడ్ $300 బిలియన్ ఉందండి. $300 బిలియన్ చైనా ఆఫ్రికా మొత్తం కాంటినెంట్ మధ్య. అదే ఇండియా ఆఫ్రికా కాంటినెంట్ మధ్య మనకున్న ట్రేడ్ $100 బిలియన్. చైనా మనకంటే 3 రెట్లు ఎక్కువ ఉంది. చూడండి ఎంత అభివృద్ధి చెందిపోయింది. దాని ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ పెట్టేసింది. తర్వాత బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఎన్నో వేలాది కిలోమీటర్లు దాంతో లింకప్ ఏర్పాటు చేసేసుకుంది చైనా. ఎంతో హ్యూజ్ మినరల్ వెల్తో ఈ ఆఫ్రికా కంటినెంట్ చాలా కారు చౌకగా అక్కడ పట్టుకుపోతుందన్నమాట. మనం ఇందులో విఫలమయ్యాం. ఎందుకు జరుగుతుంది అంటే మనం తొందరగా మేలుకోలేదు. చైనా మేల్కొంది, ఆ యుద్ధంలో ముందు ఉంది. కానీ రీసెంట్గా ఇండియా కూడా మేల్కొని తన ట్రెడిషనల్ రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేసుకొని ఆఫ్రికన్ యూనియన్ అంటే 54 దేశాల ఒక ఆర్థిక కూటమి అన్నమాట ఆఫ్రికన్. ఈ ఢిల్లీ ఇండియా ఆఫ్రికన్ యూనియన్ అనేది ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ పెడుతున్నాం. ప్రతి 2 సంవత్సరాలకు పెట్టి ఆ దేశాలకు ఇతోధికంగా సహాయం చేస్తూ పెట్టుబడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, వ్యవసాయం, ఐసిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ వీటిలన్నిటిలో మనం సహాయం చేస్తున్నాం. ఆ మినరల్ ప్రాజెక్టులో మనం హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. ఈ విధంగా మన గ్రోత్కి కావాల్సిన హ్యూజ్ రా మెటీరియల్స్ని ఆఫ్రికా నుంచి చైనాలా మనం తెచ్చుకుంటాం. లేదా మన గ్రోత్ మనం మెయింటైన్ చేయలేమండి. సో ఈ విధంగా ఇండియా చైనాలు అమెరికాను తలదని మరి యుద్ధం చేస్తున్నాయి ఆఫ్రికన్ కాంటినెంట్లో. ఇప్పుడు ఇండియా చైనాలు పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే అక్కడ యూరోపియన్ యూనియన్ కంట్రీలు అమెరికా పాలిటిక్స్ అక్కడ పనిచేయడంలే. ఆ విధంగా మనం ఆఫ్రికన్ కాంటినెంట్లో చేస్తున్నాం. బట్ ఏంటంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియన్ ఒక డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఆఫ్రికా చాలా దేశాలు ఇండియన్స్ ఉంటారు. ఇప్పుడు మారిషస్ అని, ఇక్కడ ఈజిప్ట్ అని, టాంజానియా, ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికా కాంటినెంట్ ఆ దేశాల్లో మన భారతీయులు ఎక్కువ ఉంటారు. మనకు తెలుసు మహాత్మా గాంధీ అక్కడ నిర్వహించిన పాత్ర. ఆ విధంగా అక్కడ చైనీస్తో పోలిస్తే ఇండియన్స్కి అక్కడ ఏదో స్వదేశం వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. అడ్వాంటేజ్ ఈ మధ్యన భారతదేశం తీసుకుంటుంది. ప్రతి 2 సంవత్సరాలకి ఆఫ్రికన్ యూనియన్ పెడుతున్నాం. ఈ విధంగా ఇప్పుడు అలీన్ విధానం అని, తర్వాత G20 మొన్న లాస్ట్ ఇయర్ G20 సమావేశం న్యూఢిల్లీలో జరిగితే ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఈ ఆఫ్రికన్ యూనియన్ని G20లో ఒక పర్మనెంట్ మెంబర్గా తీసుకొచ్చారు. ఆ టైంలో ఆఫ్రికా కంట్రీలో అప్పుడు అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు కళ్ళంట నీళ్లు కూడా వచ్చినాయండి. అంత ఎమోషనల్ అయ్యారనమాట. ఆఫ్రికాకి ఇండియాకి రిలేషన్షిప్ అనేది ఒక ఎమోషనల్ రిలేషన్షిప్, ఒక అద్భుతం భావోద్వేగంగా ఉంటుందన్నమాట. సో ఈ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు ఆర్థికంగా కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ ఆఫ్రికా ఎందుకు ఇంపార్టెంటే వచ్చే దశాబ్దాల్లో హయ్యెస్ట్ గ్రోత్ రేటు ఆఫ్రికాలో ఉండబోతుంది. ప్రపంచంలోని అత్యధిక వృద్ధి రేటు ఆఫ్రికా ఖండంలో ఉండబోతుంది. ఆఫ్రికా అనేది ఒక హ్యూజ్ మార్కెట్, సోర్స్ ఆఫ్ రా మెటీరియల్స్, మనకు ముడి సరుకులు దొరుకుతుంది, మన పెట్టుబడులకు గమ్యస్థానం, మన ఎక్స్పోర్ట్స్కి గమ్యస్థానం, ఇంపోర్ట్స్ రా మెటీరియల్ తెచ్చుకోవచ్చు. ఈ విధంగా ఈ బంధం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా చైనాతో పోలిస్తే భారతదేశానికి ఎక్కువగా ఉంది. ఎందుకంటే భారతదేశం అంటే ఆఫ్రికా దేశాలకు ఒక నమ్మకం అన్నమాట. ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ప్రోధి చేసుకుని మనం రాజకీయంగా ఇతోధికంగా ఆఫ్రికాకి వెళ్తే చైనాని మనం ఓడించాలి. డ్రాగన్ కంట్రీని ఆఫ్రికాలో ఓడించాలి. ఆఫ్రికా అంటే 54 దేశాల కూటమి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కానీ ఐక్యరాజ్య సమితిలో కానీ ఏదైనా ఓటింగ్ జరిగితే ఆఫ్రికా కూటమి పూర్తిగా మన భారతదేశానికి భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వానికి పోటీకి మనకి సహకరిస్తుంది ఆఫ్రికన్ యూనియన్. ఆ దేశాల ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పర్యావరణ పరంగా మనకి ఇంపార్టెంట్. సో ఈ విధంగా తర్వాత రక్షణ పరంగా ఆఫ్రికన్ కాంటినెంట్స్లో జిబౌటి అని, టాంజానియా అని ఈ దేశాలకి చైనా తన యొక్క నేవల్ బేసిస్ పెడుతుంది. అది మనకు మంచిది కాదు ఇండియన్ ఓషన్లో. కాబట్టి ఇండియన్ ఓషన్లో ఒక పక్క వాల్ అంతా ఆఫ్రికన్ కాంటినెంట్ కాబట్టి ఈ ఆఫ్రికా ఖండంలో మనం డిఫెన్స్ మనం బాగా ఉంటేనే ఇండియన్ ఓషన్ చైనా నుంచి మనం రక్షించుకోగలుగుతాం. ఈ విధంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, శాస్త్ర సాంకేతిక పరంగా ముఖ్యంగా రక్షణ పరంగా ఇది అంతర్జాతీయ రాజకీయాల పరంగా ఆఫ్రికన్ కాంటినెంట్లో మన ఇండియన్ హోల్డ్ అనేది ఉండాలండి. ఇవి ఉంటేనే మనకి బాగుంటుందన్నమాట. మన వృద్ధిని మెయింటైన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆఫ్రికా అనే దాన్ని ఒక గ్రేట్ గేమ్ కంట్రీగా ఇండియా చైనాలు పోరాడుతున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ పోరాడుతున్నాయి. రష్యా కూడా అక్కడ పోరాడుతుంది. కానీ ఈ పోరాటంలో ఇండియా అనేది ఒక బిగ్గెస్ట్ కాంపిటేటర్ ఇన్ ఆఫ్రికన్ కాంటినెంట్. ఇందులో మనం విజయం సాధించడానికి ఆయా దేశాలకి లేనంత వెసులుబాటు మనకు ఉంది. ఎందుకంటే ఇది ట్రూ ఫ్రెండ్షిప్ ఆఫ్రికా ఇండియన్ పీపుల్ మధ్య అనమాట. అందువల్ల ఈ ఆఫ్రికన్ పోటీలో భారతదేశం నిలబడి దీంట్లో భాగంగానే మన ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు చాలా చిన్న దేశాలు పర్యటనకి వెళ్తున్నారు. అప్పుడప్పుడు రాష్ట్రపతి వెళ్తారు. విదేశాంగ అంటే హై లెవెల్ ఫారిన్ డెలిగేట్స్ ఆఫ్రికాలో పర్యటిస్తూ ఉంటారు. ఈ మధ్యన భారతదేశం కూడా చాలా ద బెస్ట్ ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్లను అక్కడ ఎంబసీస్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఢిల్లీలో ఆఫ్రికన్ యూనియన్ ఈ మీటింగ్ అనేది ఒక సచివాలయం కింద పెట్టారు. ఒక అద్భుతం జరుగుతుందండి. ఇండియా కూడా ఎంతో ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది.
ఎన్నో శాటిలైట్ టెక్నాలజీ అని, తర్వాత వ్యాక్సినేషన్ ఇవన్నీ అందించడం వల్ల ఆఫ్రికన్తో అద్భుతమైన సంబంధాలు చైనా కంటే ఎక్కువగా మెరుగుపడుతున్నాయి. ఎంజీరావు గారు, ఘన